టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఫుల్ జోష్ లో ఉన్నారు. సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో ఘన విజయం అందుకుని మంచి ఊపు మీద ఉన్న ఆయన ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ బైకర్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న బైకర్ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మాలవిక నాయర్ హీరోయిన్ గా నటించగా సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. గతేడాది డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ వేడుకలో మీడియా ప్రతినిధులు శర్వానంద్కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. మీ ఫిజిక్ ని బట్టి చూస్తే రోహిత్ శర్మ బయోపిక్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు, కానీ ట్రైలర్ లో మిమ్మల్ని చూస్తే కోహ్లీ బయోపిక్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. బైకర్ తో స్పోర్ట్స్ సబ్జెక్ట్ టచ్ చేస్తారు కాబట్టి మీరు ఈ స్పోర్ట్స్ సబ్జెక్ట్ లో కూడా నటించాలని చాలా మంది కోరిక. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా శర్వానంద్ తనదైన శైలిలో స్పందించారు. బయోపిక్ ఆలోచనలో ఉన్నట్టు నాకు తెలియదు, అయితే ఆ బయోపిక్ నేను చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు తరచూ వింటున్నా. రోహిత్ జీవితం స్ఫూర్తిదాయం, ఆ కథ నా దాకా వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తా అంటూ సమాధానం ఇచ్చారు. ఇక బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం శర్వానంద్ కు మరో విజయాన్ని అందిస్తుందో లేదో తెలియాలంటే ఏప్రిల్ 3 వరకు వేచి చూడాల్సిందే. రోహిత్ శర్మ బయోపిక్ పై బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా రోజులుగా గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుందన్న సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా మంది మాత్రం ఆ పాత్రకి శర్వానంద్ కరెక్ట్ గా సూట్ అవుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బయోపిక్ పై తాజాగా ఆయన స్పందించడంతో అందరిలోనూ ఆసక్తి రేపుతుంది.